వేడి రాజుకుంది. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ షెడ్యూల్ రావడంతో హీట్ ఒక్కసారిగా పెరిగింది. నిజమే. ఇటు డ్రామాలు, హై డ్రామాలు, ఎత్తులు, పై ఎత్తులు, పరస్పర విమర్శలతో ఒక్క జూబ్లీ హిల్సే కాదు, హైదరాబాద్ మొత్తానికి ఈ ఎలక్షన్ ఫీవర్ అనేది ఆవరించిందని చెప్పాలి. అసలు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్‌లో ఎలాంటి పరిస్థితులున్నాయి? పార్టీల వ్యూహాలేంటి? కాంగ్రెస్ ఏం చెప్పి ఓట్లు అడుగుతోంది? ఇప్పటివరకు ఉన్న హామీలేనా? ప్రత్యేకంగా జూబ్లీ హిల్స్ సంబంధించి ఏవైనా హామీలు ఇవ్వబోతోందా? బీఆర్ఎస్ అనుసరించబోయే స్ట్రాటజీ ఏంటి? వాళ్ళు ప్రజల వద్దకి ఎలాంటి వాగ్దానాలతో వెళ్ళబోతున్నారు? ఈ ఇద్దరి మధ్యలో బీజేపీ బలం నిరూపించుకుంటుందా? ఓట్ల చీలికతో ఎవరికో ఒకరికి లాభం చేకూర్చబోతోందా? మరి ఇంట్రెస్టింగ్‌గా ఇక్కడ నవీన్ యాదవ్‌పై ఎందుకు క్రిమినల్ కేస్ నమోదైంది? దీనికి సంబంధించి బీజేపీ ఎందుకు మండిపడుతోంది? ఈ అన్ని విషయాలపై లెట్స్ వాచ్ ఎ స్పెషల్ ఎపిసోడ్ ఆన్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్. తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు ఈసీ ఇప్పటికే వెల్లడించింది. అందరికీ ఈ విషయం తెలిసిందే. ఈ నెల 13న నామినేషన్ కూడా రాబోతోంది. అంటే కరెక్ట్‌గా 2, 3 రోజుల్లోనే అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ కాబోతోందన్నమాట. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక కసరత్తు ముమ్మరం అయిందిప్పుడు. సో, ఆల్మోస్ట్ మొదలుపెట్టాయి కొన్ని. సో, దాన్ని ఇంకా ముమ్మరం చేస్తున్నాయి. ఎవరెవరిని తీసుకోవాలి? ఎవరెవరు ప్రస్తుతం రేస్‌లో ఉన్నారు? వాళ్ళలో ఎవరిని సెలెక్ట్ చేయాలి? సో, ఈ స్టోరీ ఎండ్‌లో నేను ఒకళ్ళ పేరు చెప్తాను. అది ఇప్పటికి ఖరారైందని అనుకుంటున్నారు. సో, అది కూడా తెలుసుకుందాం. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. అయితే అనారోగ్యంతో ఆయన మరణించారు. ఈ ఉప ఎన్నిక ప్రస్తుతం జూబ్లీ హిల్స్‌కి సంబంధించి అనివార్యమైందని చెప్పాలి. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని అటు బీఆర్ఎస్, హైదరాబాద్‌లో మరో సీటు పెంచుకోవాలని కాంగ్రెస్, ఇక్కడ గెలిచి జీహెచ్ఎంసీ పరిధిలో తాము కూడా బలంగా ఉన్నామని నిరూపించుకోవాలని అటు బీజేపీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ చాలా ముందుందని మనం మాట్లాడుకోవాలి. ఎందుకనంటే తమ అభ్యర్థిని ప్రకటించేసి నియోజకవర్గాన్ని మొత్తం చుట్టేస్తోంది. మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను క్యాండిడేట్‌గా చాలా ముందుగానే ప్రకటించేసింది గులాబీ పార్టీ. దీంతో మాగంటి సునీత కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజలతో మమైకమవుతున్నారు. వారి ఆదరణను కూడా పొందుతున్నారు. అటు బీజేపీ, కాంగ్రెస్ ఇంకా లెక్కల మీద లెక్కలు కడుతూనే ఉన్నాయి. ఎవరిని నిలబెట్టాలో అర్థం కాక తలలు బద్దలు కొట్టుకుంటున్నాయట. కాంగ్రెస్ ఓ స్టెప్ ముందుకేసింది. ఓ 4 పేర్లు అంటే ఒక లిస్ట్‌ని తీసుకొచ్చింది. నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్, మైనంపల్లి హనుమంతరావు. సో, వీళ్ళ పేర్లను చేర్చి ఆ లిస్ట్‌ని అధిష్టానం ముందు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇందులో నుంచి ఒకళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఇంకెవరికైనా లేక ఇస్తారు అనేది ఇంకా తెలియాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుతం బంతి మాత్రం అధిష్టానం కోర్టులోకి నెట్టేసింది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. సో, ఇది పరిస్థితి ఇప్పటికి. సో, ఈ నలుగురు కాకుండా వీళ్ళకి తోడుగా అజారుద్దీన్ కూడా మళ్ళీ లైన్‌లోకి వచ్చేసారు. నిజానికి ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి నామినేట్ చేసి ఉప ఎన్నిక బరి నుంచి తప్పించేసింది. అప్పటినుంచి ఆయన కూడా తన పనేదో తాను చేసుకుంటూ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మీద పెద్దగా వేలేం పెట్టలేదు. అయితే ఎప్పుడైతే గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికవడం కష్టమని అనుకున్నారో అజారుద్దీన్, ఇదిగో ఇంకా అప్పటి నుంచి మొదలెట్టారు. నాకు కూడా ఎమ్మెల్సీ పదవి ఏమొద్దు, బై ఎలక్షన్ టికెట్ ఇచ్చేస్తే నేనే పోటీలో నిలబడతానని రేస్‌లోకి దూసుకొచ్చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మరో తలనొప్పి మొదలైంది. ఇప్పుడు రేస్‌లో ఉన్న వాళ్ళని తట్టుకోలేకపోతున్నాం. మళ్ళీ ఇంకొకళ్ళొచ్చి జాయిన్ అవుతున్నారు. అంటే మళ్ళీ ఇంకొకరు పోటీకి వచ్చారేంట్రా బాబు అని తలలు పట్టుకుంటున్నారట కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇక బీజేపీ విషయానికొద్దాం. వాళ్ళు ఏ మాత్రం హడావిడి పడట్ల. నియోజకవర్గంలో కూడా ఏ హడావిడి లేదు. అంతా సైలెంట్‌గా. ఇంటర్నల్‌గా మాత్రం చాలా తర్జన భర్జన పడుతున్నారంట కమలం నేతలు. కిషన్ రెడ్డి ఓ అభ్యర్థిని దాదాపుగా ఖరారు చేశారు. అయితే ఆ అభ్యర్థిని కాదని మరో క్యాండిడేట్‌ను తెరపైకి తెచ్చారట రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. అసలు ఈ ఇద్దరు కాదని ఓ సినీ నటిని రంగంలోకి దించేందుకు కూడా బీజేపీ ప్రయత్నిస్తున్నట్టుగా ప్రస్తుతానికి తెలుస్తోంది. కానీ అభ్యర్థిని ఖరారు చేయడానికే ఇంత లేట్ చేస్తే ఇక ప్రచారంలోకి దిగేడెప్పుడు అని
వాపోతున్నారు ఆ పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు. మరోవైపు చాలా వ్యూహాత్మకంగా మౌనాన్ని పాటిస్తోంది మజ్లిస్. తాము బరిలోకి దిగడం లేదని ఆ పార్టీ ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చేసింది. అయితే కాంగ్రెస్‌ని సపోర్ట్ చేసే విషయంపై మాత్రం ఇంకా పూర్తి క్లారిటీ ఇవ్వలేదు మజ్లిస్. ఎవరిని అభ్యర్థిగా నిర్ణయిస్తారో చూసి అప్పుడు కాంగ్రెస్‌కు సపోర్ట్ ఇవ్వాలా? లేక న్యూట్రల్‌గా ఉండాలా? అన్నది డిసైడ్ చేద్దామని ఆ పార్టీ పెద్దలు అనుకుంటున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలుపోటములను డిసైడ్ చేసే పొజిషన్‌లోనే ఉంది ఎంఐఎం. ఎందుకంటే నియోజకవర్గంలో మైనారిటీ ఓటర్లు భారీ సంఖ్యలో ఉండడంతో ఎంఐఎం ఎవరికి మద్దతిస్తే వారి గెలుపు అక్కడ ఈజీ అవుతుంది అనేది స్పష్టం. అందుకే కాంగ్రెస్ వారి మెప్పు పొంది ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు సాయశక్తిలా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా సరే మజ్లిస్ మెప్పు పొందాలి, తద్వారా జూబ్లీ హిల్స్ కైవసం చేసుకోవాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీది. ఓ రకంగా బీజేపీకి మంటెక్కిస్తోంది. ఈ నియోజకవర్గంలో గనక కాంగ్రెస్ గెలిస్తే ఎంఐఎం గెలిచినట్లే అని భావిస్తూ కాంగ్రెస్పై ఇదే విషయం మీద ఒంటి కాలు తోలేస్తోంది బీజేపీ. కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, తామే గెలవాలి. అవసరమైతే టీడీపీ సపోర్ట్ తీసుకునైనా సరే ఈ ఎన్నికల్లో గెలిచి తమ బలం నిరూపించుకోవాలి అని చెప్పి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ నేతలు మెల్లమెల్లగా పర్యటనలు కూడా ప్రారంభించేశారు. అక్కడే బీజేపీకి అడ్డంగా దొరికిపోయింది కాంగ్రెస్. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ కీలక నేత అయిన నవీన్ యాదవ్ ఓటర్ కార్డులు పంపిణీ చేస్తూ కనిపించారు. అసలు ఓటర్ కార్డులు ఓ పార్టీ నాయకుడు పంచడం ఏంటి, ఇదెక్కడి విడ్డూరం అంటూ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఎన్నికల కమిషన్ చేతుల్లో ఉండాల్సిన ఈ ఓటర్ కార్డులు నవీన్ యాదవ్ చేతుల్లోకి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఓటర్ కార్డులను పంచేందుకు నవీన్ యాదవ్కు ఏం అర్హత ఉందని ఆయన గట్టిగానే నిలదీశారట. కాంగ్రెస్ నేతల చేతుల్లోకి ఓటర్ ఐడి కార్డులు ఎలా వెళ్లాయో తేల్చాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. దీంతో కదిలిన అధికారులు నవీన్ యాదవ్పై పోలీస్ కేసు నమోదు చేశారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల అధికారి రజనీకాంత్ రెడ్డి మధురానగర్ పిఎస్లో దీనిపై కంప్లైంట్ కూడా చేశారు. దీంతో నవీన్ యాదవ్పై బిఎన్ఎస్ 170, 171, 174 ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద క్రిమినల్ కేసు నమోదైంది. కాంగ్రెస్ అభ్యర్థుల లిస్టులో ఫస్ట్లో ఉన్న పేరే నవీన్ యాదవ్. అలాంటి నాయకుడిపై క్రిమినల్ కేసు నమోదు కావడంతో హస్తం పార్టీకి బిగ్ షాక్ తగిలినట్టయింది. కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది అన్న వాదన ప్రజల్లో పెరిగితే అటు మొదటికే మోసం వస్తుందన్న ఆందోళనలో మొదలైనట్టుగా తెలుస్తోంది. ఇది మరింత పెద్దది కాకుండా డ్యామేజ్ కంట్రోల్ కోసం కొత్త వ్యూహాలకు పదును పడుతోందట కాంగ్రెస్ పార్టీ. సో మొత్తానికి 3 పార్టీల్లో ఒక్క బీఆర్ఎస్ మాత్రమే అభ్యర్థిని ఖరారు చేసి ఫీల్డ్లోకి వెళ్ళగా మిగతా 2 పార్టీలు చర్చలు అంటున్నాయి, కేసులు అంటున్నాయి, మరిన్ని తలనొప్పులు తెచ్చుకుంటున్నాయి. సో ఇందాక అనుకున్నాం కదా, జూబ్లీ హిల్స్కి సంబంధించి ఎన్ని కేసులు నమోదైనా బీజేపీ వ్యతిరేకిస్తున్నా కూడా నవీన్ యాదవ్ను ఖరారు చేసే అవకాశం ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతోంది ఈ వీడియో చేస్తున్న టైంలో. ఎందుకనంటే ముఖ్యమంత్రి రేవంత్ దగ్గర నుంచి కూడా అందరూ నవీన్ యాదవే మా పార్టీ అభ్యర్థి అని చెప్పి ప్రచారం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు నవీన్ యాదవ్ పేరు చెప్తే అటు మైనంపల్లి ఏం కావాలి, అంజన్ కుమార్ యాదవ్ చాలాసార్లు అంజన్ కుమార్ యాదవ్ ప్రధానంగా సత్యాగ్రహితో మాట్లాడుతూ కూడా తాను బరిలో ఉంటాను అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. 4-5 ఖాళీ ఉంటే అదే అడుగుతుంటున్నావు లేదు అప్పుడు అని అడగాలి. అదే ఎందుకు అడుగుతున్నావు అని 3 ఖాళీలు ఏరే కదా, అదే ఎందుకు అడుగుతున్నా అప్పుడు అనాలి. ఖాళీ ఉంది కనుక అది అడుగుతున్నాం. బై ఎలక్షన్ వస్తుంది కనుక అక్కడ అడుగుతున్నాం. గట్టిగానే డిమాండ్ చేస్తున్నాం. సంకోచం క్వశ్చనే రావద్దు. నేను పోటీ చేస్తే తప్పేంటని చెప్పి ఆయన కూడా మాట్లాడారు. తన ఫ్యామిలీలో ఇంకొకళ్ళు పోటీ చేస్తే తప్ప అని ఆయన మాట్లాడుతున్నారు. నాకు ఎమ్మెల్యే సీటు ఇస్తారు, ఇవ్వకపోతే నేను మళ్ళీ ఎలాగైనా సరే నేను కథనంగంలో ఉంటానని చెప్పి ఆయన మాట్లాడారు. సో ఆయన అంజన్ కుమార్ యాదవ్, మైనంపల్లి హనుమంతరావు, బొంతు రామ్మోహన్. సో బొంతు రామ్మోహన్ గురించి అందరికీ తెలిసిందే. గతంలో బీఆర్ఎస్లో ఉన్నారు, ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో ఎలాగైనా సరే జూబ్లీ హిల్స్ నాదే అని చెప్పి ఆయన కూడా గట్టిగా మాట్లాడుతున్నారు. సో వీళ్ళందరికీ తోడుగా ఇప్పుడు అజారుద్దీన్ కూడా జాయిన్ అయ్యాడు కాబట్టి సో వీళ్ళందరి కాదు అని చెప్పి ఇప్పుడు నవీన్ యాదవ్ కనుక ఇస్తే పరిస్థితి ఏంటి అనేది చూడాలి. ఈ 3 పార్టీల్లో ప్రజలు ఎవరిని ఆదరిస్తారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకనంటే అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించలా, ఇటు బీజేపీ కూడా అభ్యర్థిని ప్రకటించాల్సిన పరిస్థితి. మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించిన నేపథ్యంలో ఆవిడ ఆల్రెడీ దూసుకుపోతున్నారు ప్రచారంలో. సో కాబట్టి
ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రణరంగంగా మారే అవకాశం ఉంటుందా? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏ రకమైన టర్న్స్ తీసుకుంటుందో వేచి చూడాలి.